కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా ఏదైనా. హలో హలో చెప్పు బావా. ఏడున్నావు? రూమ్లో. ఇంకా పోలే మీ మమ్మీ? పోలే. మీ అమ్మ ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది మీ మమ్మీ? పోతుందిలే, నీకెందుకంత తొందర? నాకు ఇక్కడ లేస్తున్నాడా నాకు మొత్తం. అవునా? ఆ, వాళ్ళు వెళ్ళాక ఫోన్ చేస్తాను. చెప్పు, ఎక్కడున్నా? ఇక్కడనే ఉన్నా కానీ నెక్స్ట్ టైం మొన్న చేసుకున్నప్పుడు మస్తు అనిపించింది. అవునా? నా మీద కూర్చొని చేసినావు చూసినాను. అది హైలైట్ అనిపించింది. మళ్ళీ నువ్వు నా నోట్లో పెట్టుకున్నప్పుడు. అని ఇప్పుడు అదే ఇప్పుడు నాకు చేయాలనిపించుకుంటే మొత్తం లేస్తుంది అది. నీకు మంచిగా అనిపించలేదు నేను చేస్తుంటే? బాగానే ఉంది, పర్లేదులే. వెనకకి గట్టిగా పెట్టినా నీకు. మంచిగా అనిపించలే? బాగానే ఉంది, పర్లేదులే. కానీ నువ్వు సౌండ్స్ మస్తు చేస్తున్నావు అది అట్లా చేసేటప్పుడు. అది చేసేటప్పుడు మా సౌండ్స్ మస్తు చేస్తున్నావు అంటున్నా. పెయిన్స్ వస్తుంటే సౌండ్స్ లేకుంటే ఏం చేస్తారు బావా? పెయిన్స్ వస్తుంటే సౌండ్స్ రాకుంటే ఏం వస్తాయి చెప్పు? అదే మరి నాకు మస్తు అనిపిస్తుంది అంటున్నా. అవునా? మీ అమ్మాయి ఎప్పుడు పంపిస్తావు మరి మీ మమ్మీని? ½ అవుతుంది వెళ్ళడానికి. మా అప్పటి నుంచి హాఫ్ అన్ అవర్ అంటున్నావు. ఈ పాటికి 2 రౌండ్లు వేసిపోతుండే మా ఇంటికి. గుడ్డలు అవుతుంది నాకు. ఒక ½ ఓకే పట్టుకో. ½ అన్ అవర్ మా ఇంట్లో అయితే ఎవరు లేరు. మీ మమ్మీ ఏమో పంపించేది. నాకేమో లేస్తుంది, నేను దెంగబోదు అవుతుంది. నువ్వేమో రా అంటే మా అమ్మ ఉంది, మొడ్డు ఉంది, లావుడు ఉంది అని చెప్తున్నావు. అంటే వాళ్ళు వెళ్ళిపోయినా కావా? అరే ఆగమంటే మళ్ళీ నాకు గుడ్డలమ్మ అవుతుంది మళ్ళా. వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఫోన్ చేస్తాను. ఇంకా అర్జెంట్ అయిపోయిందా ఏంటి? అరే అట్లా కాదు. నాకు అదే ఊరికి అదే గుర్తొస్తుంది. నువ్వు నోట్లో పెట్టుకుంది, నా మీద కూర్చొని చేసింది, మొత్తం అదే గుర్తొస్తుంది. పర్వాలేదు, వచ్చాక చేద్దాం. చేస్తా, వచ్చినాక ఒక్కసారి కాకపోతే 2 సార్లు కూడా చేస్తా, 3 సార్లు కూడా చేస్తా. అది నీ ఓపిక బాగా. అది నీ ఓపిక అంటున్నా. వాయిస్ బ్రేక్ అవుతుంది. అది నీ ఓపిక అంటున్నా. నా ఓపిక అంటున్నావా? చేస్తా, గట్టిగానే చేస్తా. మొన్న చేసినా గట్టిగానే. అందుకే 2 days ఇవ్వలే. అందుకే 2 days ఇవ్వలే. అంత గట్టిగా తెంగిందా? ఇంకా తిన్నావా మళ్ళా? తిన్నా, నువ్వు తిన్నావా? తినలే కానీ సరే నాకు ఇప్పుడు గుడ్డలు అమ్మ అవుతుంది, లేస్తుంది, ఒకటి లేస్తుంది. నిన్నేమో నీ దగ్గర రాబుద్ది అవుతుంది, నీ దెంగబుద్ధి అవుతుంది, ఏమో మీ అమ్మ ఉందా అంటున్నావు. మా అమ్మ వెళ్ళాక నేను ఫోన్ చేస్తా. తను షాపింగ్కి వెళ్తుంది బయటికి. ఎప్పుడు? షాపింగ్కి వెళ్తుంటాను, బయటకు వెళ్తుంది. తను పోయినాక నేను ఫోన్ చేస్తా. ఎప్పుడు పంపిస్తావు? ఇంకా అప్పటి నుంచి చెప్తున్నావు హాఫ్ అన్ అవర్ అని. రెడీ అవుతుంది, రెడీ అయ్యి వెళ్తుంది. అర్థం కాదా? రెడీ అవుతుంది, రెడీ అయ్యి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏమో నాకు మొత్తం నైట్ నుంచే దమా ఖరాబ్ అవుతుంది. ఎప్పుడు నీ దగ్గర రావాలి, ఎప్పుడు చెక్ చేయాలి, ఎప్పుడు ఫిట్ చేయాలి, ఎప్పుడు నీ నోట్లో పెట్టాలి, ఎప్పుడు కింద పెట్టాలనే ఒకటే మైండ్లో మొత్తం అదే ఫిక్స్ అవుతుంది. మమ్మీ పోయినాక నీకు కాల్ చేసి నువ్వు వచ్చేసా. వస్తా. సరే కానీ నీకు మొన్న ఏ యాంగిల్లో నచ్చింది? నీకు ఏ యాంగిల్లో నచ్చింది అంటున్నా?
నువ్వు చేసే అన్ని చాలా ఉన్నాయి. ఏదని చెప్పాలి? ఏదంటే నువ్వు చెప్పు, ఏదో ఒకటి ఏది నచ్చిందో. లేదంటే యాంగిల్స్ అంటే ఒక కిస్ చేయడం ఒకటి నచ్చింది నాకు. కిస్ చేయడం ఒకటి నచ్చిందా అంటున్నా. అర్థం కాదు, ఏం నచ్చింది? కిస్ చేయడం నచ్చిందా అంటున్నా. కిస్ ఓకే అని, ఇంకా యాంగిల్స్ అంటున్నా. యాంగిల్స్ అంటే ఏదైనా బాగానే ఉంటుంది బావా. ఏదో ఒకటి చెప్పు, ఏది నచ్చిందని. సరేలే, నువ్వు ఇక్కడికి వస్తావుగా, అప్పుడు చెప్తాను. సరేనా? ఇప్పుడు చెప్పు కదా కాల్లో. ఇప్పుడు చెప్పు కాల్లో. ఫుల్గా చెప్తే నువ్వు ఆగలేవు కదా, అందుకే ఏం చేద్దాంలే. ఆగుతా కానీ ఏ యాంగిల్ నచ్చిందో చెప్పు. చెప్పు, ఏ యాంగిల్లో నచ్చింది? సరే బావా, నేను అమ్మ వెళ్ళాక ఫోన్ చేస్తా. సరేనా? అరే చెప్పు, చెప్పి పెట్టేసేయి. చెప్పి పెట్టేసేయి ఏ యాంగిల్లో నచ్చిందో. ఏ యాంగిల్ అంటే అన్ని యాంగిల్ బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. చెప్పొచ్చు కదా ఏ యాంగిల్లో నచ్చిందో నీకు. నచ్చినాక చెప్తాను కానీ. సరేనా? మరి నేను ఉంటా, మమ్మీ వెళ్ళాక ఫోన్ చేస్తా. సరేనా? ఓకే మళ్ళా. బాయ్. బాయ్.